ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. నేనైతే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశానండి. ఇది నా థర్డ్ వీక్. నేను ప్రసాదాలు ఎలా రెడీ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ క్లిప్‌లో చూపించినట్టు పెసరపప్పునైతే నానబెట్టేసుకుంటానండి ఫస్ట్ స్టెప్. తర్వాత బియ్యపిండి దాంట్లో బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా చలిమిడిలాగా తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇలా లడ్డులాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సీరా చేసేసుకున్నాను. మా తెలంగాణలో అయితే దాన్ని సీరా అంటారు. కేసరి అని కూడా అంటారు చాలామంది. నెక్స్ట్ అయితే మనము పిండి దీపాల కోసం బియ్యపిండి దాంట్లో బెల్లం, కొంచెం పచ్చికర్పూరము, ఇంకా బనానా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అలా వేసుకున్నాక పచ్చిపాలు వేసేసుకుంటూ కొంచెం కొంచెం నీట్ చేసుకోవడమే. మనం చపాతీ పిండిలాగా ఉండాలండి అది కూడా. అలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ తయారు చేసుకోవడమే అండి. శ 7 శనివారాల వ్రతం అంటే ఏదో చాలా టఫ్ అని అనిపిస్తుంది గానీ, చాలా ఈజీ అండి చేసుకుంటే. చాలా మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే పానకం అండి. పానకంని మనము వాటర్ ఇంకా బెల్లం వేసేసుకొని దాంట్లో ఆహ్, తులసి దళం వేసేసుకున్నాను. పచ్చికర్పూరం వేసుకున్నాను. ఇలా నా 5 రకాల ప్రసాదాలు రెడీ అయ్యాయి. ఇప్పుడైతే దీపంకి మళ్ళీ ఒకసారి నీట్ చేసుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని, దానికి క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనము కొద్దిసేపు నానబెట్టాలండి. ఇలా నేను నానబెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి మినిమమ్. తర్వాత 7 ఈక్వల్ బాల్స్ లాగా దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా 7 ఈక్వల్ బాల్స్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం పిండి దీపాలు ఈజీగా ఎలా తయారు చేసుకుంటామో, ఇలా గ్లాస్‌లో ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూపించానండి. ఎవరైనా చూడలేకపోతే అందులో క్లియర్‌గా చెప్పాను చూడండి. షార్ట్స్ పెట్టాను. అలా చేసుకున్న తర్వాత పొడి పిండి గ్లాస్‌లో చల్లుకొని, ఇలా పొడి పిండిని గ్లాస్‌లో వేసుకోవాలి ఫస్ట్. లేకపోతే అంటుకుంటుంది అందుకే. తర్వాత పిండి అది 1 బాల్ ఏసేసుకొని రొట్టెల కర్ర ఉంటది కదా! దాన్ని కూడా కొంచెం పొడి పిండి అద్దుకొని ఇలా ప్రెస్ చేయడమే అండి. దీపం రెడీ అవుతది. పిండి దీపాలు. ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అవుతదండి. అస్సలు టైమ్ టేకింగ్ కాదు. ఒక 5 మినిట్స్‌లో మనం 7 దీపాలు ఖచ్చితంగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. దాంట్లోనే మనము మనకు నచ్చినట్టు గోవిందనామాలు ఇలా బొట్లు పెట్టేసుకొని మనం రెడీ చేసేసుకోవడమే అంతే. నేనైతే ఫస్ట్ రెగ్యులర్ పూజ చేసేసుకుంటానండి మా ఇంట్లో. రెగ్యులర్ పూజ అయిపోగానే ఇంకా నా 7 శనివారాల వ్రతంని స్టార్ట్ చేసేస్తాను. ఇది కంప్లీట్ అయినాక అండి నేను క్లిప్స్ మొత్తం పెట్టలేదు. ప్రీవియస్ నేను ఎలా ఇలా తయారు నేను నా చేస్తానో కూడా థర్డ్ వీక్ పెట్టాను కంప్లీట్ చూడండి. చేసేసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.